చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు గ్రామ పంచాయతీ తాయ్బజార్ వేలం పాటను పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. వేలం పాటలో పాల్గొన్న నిద్రపోయిన దత్తు 12,30,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాయ్బజారును వేలం వేయడం జరిగిందని, గత సంవత్సరం 10,50,000 రూపాయలకు వేలం కాగా ఈ సంవత్సరం 12,30,000 రూపాయలకు వేలం పాటలో పాల్గొని నిద్రపోయిన దత్తు కైవసం చేసుకున్నారు. వేలం పాటలో మొత్తం 7 వ్యక్తులు పాల్గొనగా వారిలో అధిక వేలం పాట పాడి తాయ్బజార్ను నిద్రపోయిన దత్తు కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పంచాయతీ ఈవో ప్రదీప్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ప్రదీప్ కుమార్. నేను పంచాయతీ కార్యదర్శి శంకరంపేట గ్రామంలో పనిచేస్తున్నాను. ఆర్థిక సంవత్సరం 2026-27 సంవత్సరానికి గాను జిల్లా పంచాయతీధికారి ఆదేశాల మేరకు శంకరంపేట గ్రామ పంచాయతీ తాయ్బజార్ వేలంను ఈరోజు అనగా 24 మార్చి రోజు నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాటలో గ్రామస్తులైన 7 వ్యక్తులు పాల్గొన్నారు. ఇందులో అత్యధికంగా వేలం పాట పాడిన శ్రీ నిద్రపోయిన దత్తు అనే వ్యక్తి 12,30,000 రూపాయలకు ఆర్థిక సంవత్సరం 2026-27కు తాయ్బజార్ వేలంను కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఈరోజు అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలను కూడా చెల్లించడం జరిగింది. మిగతా సొమ్ముకు 2 వాయిదాల్లో చెల్లించటకు గ్రామ పంచాయతీకి ఒప్పందం చేసి ఇవ్వడం జరిగింది.